మన రాజ్యాంగంలో 3 వింగ్స్ ఆఫ్ ద స్టేట్ లేదా 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి చాలా అద్భుతంగా చర్చ జరిగింది. దానిలో ఎవరు ఏం పని చేయాలని కూడా లిఖితపూర్వకంగా రాసి పెట్టబడి ఉంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ పని చట్టాలు చేయటం, ఎగ్జిక్యూటివ్ పని చట్టాలు ఇంప్లిమెంట్ చేయటం, జ్యుడిషియరీ పని చట్టాలని అడ్జుడికేట్ చేయటం. దీనిలోంచి పుట్టిందే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. దాన్ని ప్రపోజ్ చేసిన ఆయన మాంటెస్క్. సో సపరేషన్ ఆఫ్ పవర్స్, ఎవరి పని వాళ్ళు చేయాలి. అట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ ఉండాలి. ఒకళ్ళ పనిలో ఇంకొకళ్ళు ఎంక్రోచ్ అవ్వకూడదు. దాంతోపాటు ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా ఉండాలి. ఇదంతా బాగానే ఉంది. ఇదంతా క్లాసికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ క్లాసికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటన్నిటి గురించి మనం అర్థం చేసుకోవడం అనమాట. అయితే ఇప్పుడు 4th వింగ్ ఆఫ్ ద స్టేట్ లేదా 4th వింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్, ఈ పదం ఈ మధ్య న్యూస్ పేపర్లో వస్తుంది. అసలు ఏంటి ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్ లేదా 4th వింగ్ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ 4th వింగ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ ఏంటి? ఇప్పటి వరకు 3 వింగ్స్ గురించే చూసాం. ఈ 4th వింగ్ ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా గత 2 నెలల నుంచి కూడా ఒక చర్చ. ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో పూర్తిగా పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉండకూడదు. అంటే గవర్నమెంట్ ఎవరు చెప్తే వాళ్ళు కాదు, దానికి ఒక కమిటీ వేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పెద్ద చర్చ నడుస్తోంది. కేసు జరుగుతోంది. వచ్చే నెలలో అంటే జనవరి 2023లో దీనిపైన తుది తీర్పు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఎలక్షన్ కమిషనే కాదు, భారతదేశంలో మనం చూస్తే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఫినాన్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, తర్వాత ఎలక్షన్ కమిషన్, ఇలా రకరకాల కమిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నమాట. వీటి గురించి రాజ్యాంగంలో చర్చ జరిగింది. రాజ్యాంగం వీటి కొంత స్వయం ప్రతిపత్తి, స్వతంత్రత ఇవ్వాలని కూడా కోరుకుంది. కానీ వీటిలో చాలా వరకు అపాయింట్మెంట్స్ ప్రాసెస్ కానీ, చాలా వరకు తొలగింపు పద్ధతులు కానీ, చాలా వరకు కూడా ఇన్కంబెంట్ గవర్నమెంట్ చేతిలోనే ఉన్నాయి. అంటే పరిపాలన ఉన్న ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయన్నమాట. మనం కంపేర్ చేస్తే ఒక వ్యక్తిని ఒక గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్ లేదా క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు స్వయం ప్రతిపత్తితో పని చేయగలరా? లాలో ఒక ప్రిన్సిపల్ ఉంది. నో వన్ కెన్ టేక్ అన్ ఆబ్జెక్టివ్ డెసిషన్ వెన్ ద పర్సనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయినప్పుడు, పర్సనల్ ఆబ్లిగేషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఆబ్జెక్టివ్ డెసిషన్స్ తీసుకోగలరా అని చెప్పి. అసలు జ్యుడిషియరీలో కూడా ఇప్పుడు కొలీజియం సిస్టమ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. కొలీజియం సిస్టమ్ ఎవాల్వ్ అయ్యే ముందు అసలు కోర్టు కొలీజియం సిస్టమ్ మీద ఎందుకు ఎంఫసైజ్ చేసిందో తెలుసా? అప్పట్లో చాలా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, వెస్టర్న్ ఇంట్రెస్ట్లు ఉండేవి అనమాట జడ్జెస్ అపాయింట్మెంట్లో. దాంతో అపాయింట్మెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టు ట్రాన్స్ఫర్స్ కానీ, దీనిలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ చాలా ఉండేది. దాన్ని తగ్గించడం కోసం చేసిన పని. అయితే కొలీజియం సిస్టమ్ కూడా కొంతవరకు కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది, అది వేరే విషయం పెడితే. సో కాబట్టి ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో లేదా క్యాగ్ అపాయింట్మెంట్లో వీటన్నిటిలో ఒక కమిటీ ఉండొచ్చు కదా. ప్రపంచంలో మోడర్న్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రటిక్ కంట్రీస్లో పెద్ద పెద్ద ఏ దేశంలో చూసినా, పెద్ద దేశం నుంచి చిన్న దేశం వరకు రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ఏ దేశంలో ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అప్పట్లో ఉన్న ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్, ఏదైతే ఆయా దేశాల్లో ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి అపాయింట్మెంట్స్ సింగిల్ ఇండివిజువల్ చేతిలో కానీ, సింగిల్ సిస్టమ్ చేతిలో కానీ లేవు. అపాయింట్మెంట్స్లో కూడా కమిటీ ఉంది, లేకపోతే రూల్ ఆఫ్ లా పాటించలేం. ఉదాహరణకి ఆ దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ కానీ, ఆ దేశంలో ఉన్న జ్యుడిషియరీ కానీ, ఆ దేశంలో ఉన్న రూలింగ్ పార్టీస్, రకరకాల స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఉదాహరణకి ఇక్కడ ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్ గురించి చర్చిస్తూ స్కాండినేవియన్ దేశాలు గొప్ప గొప్ప ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ మెరిట్ని కాపాడటానికి, ఎలక్షన్స్లో ఫెయిర్నెస్ని కాపాడటానికి. కానీ హిందూ పేపర్లో నేను ఒక ఆర్టికల్లో, లీడ్ ఆర్టికల్లో ఎగ్జాంపుల్స్ రాస్తూ సౌత్ ఆఫ్రికన్ ఎగ్జాంపుల్, కెన్యన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా, కెన్యా ఈ రాజ్యాంగాల్లో కూడా ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్, అలా 4th వింగ్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ గురించి చర్చించారు. అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్స్, అక్కడ ఎలక్షన్ కమిషన్స్. కానీ అక్కడ వాళ్ళ అపాయింట్మెంట్స్లో ఒక బాడీ వాళ్ళని అపాయింట్ చేస్తుంది, మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఒక డిఫరెంట్ బాడీ అనమాట, ఒక హైలీ కాంపోజిట్ బాడీ వాళ్ళని అపాయింట్ చేస్తుంది. కానీ భారతదేశంలో మాత్రమే మనం చూసే చాలా దేశాలతో కంపేర్ చేసుకుంటే కూడా ఏదైతే ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి అపాయింట్మెంట్స్ ఎక్కువగా ప్రభుత్వం చేతిలోంచే జరుగుతున్నాయి. దానివల్ల నష్టం ఏంటి? ఫంక్షనల్ ఇండిపెండెన్స్ అనేది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చేతిలో బలైపోద్ది అనమాట.
అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, క్యాగ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ ఫంక్షనల్ ఇండిపెండెన్స్ కంప్లీట్గా చచ్చిపోద్ది. సో ఇలాంటివి జరగకుండా చూడాలి అని చెప్పి ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, క్యాగ్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా ఒక కమిటీ ఉండి అపాయింట్మెంట్స్ జరగాలి. ఉదాహరణకి ఇప్పుడు మన ఆర్టీఏ తీసుకుందాం, రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎఫెక్టివ్ రైట్. భారతదేశంలో స్వతంత్రం వచ్చాక దాదాపు 45-46 సంవత్సరాల తర్వాత వచ్చిన చట్టం ఇది. అంటే మనకు 1940లో స్వతంత్రం వస్తే 2005లో ఆర్టీఏ యాక్ట్ వచ్చింది. కానీ ఆర్టీఏ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఏంటి అంటే ఒక బాడీ కావాలి. అందుకని ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టాం. కానీ 2019లో ఆర్టీఏ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్స్, వాళ్ళ శాలరీ, వాళ్ళ టెన్యూర్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి వచ్చేస్తాయని చెప్పారు. అంతకుముందు అవన్నీ ఎలక్షన్ కమిషనర్స్తో సమానంగా ఉండేవి అని చెప్పిన ఆ యాక్ట్ మార్చిపోయి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. దాంతో స్లోగా ఆర్టీఏ పర్పస్ డైల్యూట్ అయిపోద్ది. ఆర్టీఐ కమిషన్స్, రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ యొక్క ఇండిపెండెన్స్ కోల్పోతారనమాట. సో అట్లా కాకుండా కొన్ని ఇంటిగ్రిటీ ఇన్స్టిట్యూషన్స్ని స్వయం ప్రతిపత్తి కాపాడే బాధ్యత రాజ్యాంగంలో వాటికి ఉండాలనుకునే బాధ్యత, అంటే రాజ్యాంగం స్పిరిట్ అనేది ఇక్కడ మనకి స్లోగా మనం కోల్పోతున్నాం అనమాట. ఇంతకుముందు ఈ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే ఎస్సీ కమిషన్ కానీ, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇవన్నీ ఎగ్జిక్యూటివ్ వింగ్లో ఒక పార్ట్, ఇంప్లిమెంటేషన్లో ఒక పార్ట్ అంటున్నాడు. కానీ దీన్ని సపరేట్గా ఒక 4th వింగ్ అని చెప్పి దీనికి ఒక ఇంటిగ్రిటీ కనుక అప్పచెప్పి దీనికి కొన్ని అటానమీ కనుక ఇస్తే ఇవి మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తే మన డెమోక్రసీ ఇంకొంత వర్ధిల్తుంది, రూల్ ఆఫ్ లా ఇంకొంత ముందుకెళ్తుంది. వీటి ఫంక్షనల్ అటానమీ వల్ల దేశంలో మనకి ప్రజలకు కూడా ట్రస్ట్ పెరుగుద్ది మన ఒక ఇన్స్టిట్యూషన్స్ మీద. లేకపోతే స్లోగా ఆ ట్రస్ట్ కాస్త డైల్యూట్ అయిపోతుంది.